అయితే అత్యాచారాలు గోహత్యల్ని నివారణకే పూజలు చేస్తున్నాను, ఇకపై అలాగే కొనసాగుతాను కానీ కొత్త రూపంలో అంటున్నారు లేడీ అఘోరి. ఒకసారి అక్కడ లేడీ అఘోరి నిన్న వరంగల్లోని ఒక శ్మశాన వాటికలో పూజలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు ఈ రోజున మరికొన్ని గంటల క్రితమే అఘోరికి తన గురువు రాజేష్ నాథ్ వస్త్రాలు ధరింపచేశారు. ప్రస్తుతం లేడీ అఘోరి రూపం మార్చింది, ఇకపై వస్త్రాల్లో అందరికీ దర్శనం ఇవ్వబోతోంది. ఒకసారి మీరు చూడొచ్చు అక్కడ ఏం జరిగిందో, ఆ వీడియోని మనం చూసే ప్రయత్నించేద్దాం. పోరాటం చేస్తాను. ఈ రంగు నేను అసలు ఇజ్జత్ చేసుకుంటాను. ఇది సమత్వానికి చిహ్నం అన్న. కాషాయం త్యాగానికి ఎలాగో నలుపు సమత్వానికి చిహ్నం. అది దీన్ని తట్టుకోలేదు. మనది వరంగల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నేను పుష్పితలయ నరేందర్ పుష్పితలయ ఆమె లైలా అధ్యక్షురాలు ప్లాన్ వెళ్ళరికి నేను ఈస్ట్ కంటెస్టెడ్ నరేందర్ మీద పోటీ చేస్తున్నాను. నేను కంటెస్టెడ్ నా కాన్స్టిట్యూన్సీకి వచ్చింది కాబట్టి ఎలక్షన్స్ కొంచెం సామస్యలో చేస్తాను. ఇన్ని రోజులుగా వివస్త్రంగా తిరిగినటువంటి లేడీ అఘోరి మొత్తం మీద తన గురువు ఆదేశాల మేరకు వస్త్రాలు ధరింపచేశారు. ఇకపైన ఈ రూపంలోనే లేడీ అఘోరి బయట తిరగబోతున్నారు. సో తన గురువు 14 పీఠాలకు అధిపతినట్టుగా లేడీ అఘోరి చెప్తున్నారు. సుమారుగా ఆయన నేతృత్వంలో ఈరోజు బట్టలు ధరింపచేశారు ఆవిడ. సో ఇకపైన లేడీ అఘోరి ఈ రూపంలోనే అందరికి కూడా కనపడబోతున్నారు. ఇక తిరిగి తెలంగాణ రాష్ట్రం కానీ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా సనాతన ధర్మం కోసం కాపాడుతున్నట్టుగా చెప్తున్న ఆవిడ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ అత్యాచారం జరిగినా, ఎక్కడ గోహత్య జరిగినా, ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా కూడా అక్కడ నేను దర్శనం ఇస్తాను, అక్కడికి నేను వస్తాను, వచ్చి నా వంతుగా నేను వాటి విషయంలో పోరాడుతున్నట్టుగా లేడీ అఘోరి చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మహేష్ అందిస్తారు. ఎస్ మహేష్, ఇన్ని రోజులుగా వివస్త్రంగా కనిపించినటువంటి లేడీ అఘోరికి తన గురువు నేతృత్వంలో బట్టలైతే ధరింపచేసింది. సో మొత్తం మీద తను వెళ్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ప్రొటెక్షన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో అప్డేట్స్ ఏంటి, ఎటువంటి సమాచారం అందుతోంది? మనోజ్, నిన్నటి రోజు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి శ్మశానంలో ప్రత్యేక పూజలు చేసినటువంటి అఘోరి మాత మనం విజువల్ లో చూసాము. ఎందుకంటే నిన్న భద్రకాళి టెంపుల్ లో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి నేరుగా అంటే దర్శనాలు చూసుకుంటూ వెంకటేశ్వర టెంపుల్ తో పాటు అదేవిధంగా మార్గంలో ఎటువంటి దేవాలయాలు వచ్చినా దర్శనం చేసుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది. అంటే ఆంధ్రాకి సంబంధించి చూసుకున్నట్టే తణుకుకు ఒక గురువు గారు వస్తున్నట్టు సమాచారము అఘోరికి తెలవడంతో అక్కడికి గురువు గారిని కలవడానికి అంటే 18 పీఠాలకు సంబంధించిన గురువుగా చెప్పుకోవచ్చు. ఆ గురువుకు సంబంధించి కలవడానికి రాజేష్ నాథ్ అఘోరిని కలవడానికి వెళ్ళిన అఘోరి మాతగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఒక అఘోరి మాతకు ఒక వస్త్రాలను కూడా ధరించిన పరిస్థితి మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ ఒక గురువు గారి ఆజ్ఞతో ముందుకెళ్తుంది కాబట్టి గురువు గారిని కలవడానికి అఘోరి మాత అక్కడికి వెళ్ళి తనకు సంబంధించిన పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే జరుగుతున్నటువంటి పరిణామాలను గురువు గారితో కూడా చెప్పి జరుగుతున్నటువంటి సమస్యలను ఎట్లా ముందుకెళ్లాలని చెప్పి సదుద్దేశంతో కూడా అఘోరి మాత ఇప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి గురువు సూచనల ప్రకారమే ముందుకెళ్తాను, జరుగుతున్నటువంటి అన్యాయాలను అడ్డుకోవడానికే ఇటువంటి యొక్క సంకల్పంతో ముందుకెళ్తున్నా అని చెప్పి అఘోరి మాత ఇప్పటికే ప్రతిసారి కూడా ఈ యొక్క జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి కావచ్చు ఈ యొక్క సంకల్పంని ముందుగా తీసుకెళ్తూ ఒక సనాతన ధర్మాన్ని కాపాడాలనే సదుద్దేశంతో ముందుకెళ్తున్నా అని చెప్పి ఇప్పటికే అఘోరి మాత చాలా సార్లు ప్రతి సందర్భంలో కూడా చెప్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులను బట్టి చూసుకున్నట్లయితే అఘోరి మాతకు పోలీస్ ప్రొటెక్షన్ మధ్య ఒక తణుకుకు చేరుకొని అక్కడ నుంచి నేరుగా గురువు గారిని కలిసి ఒక ఆయన ఆశీర్వాదం తీసుకొని ముందుకెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం. మనోజ్, రైట్ మహేష్, అంటే తిరిగి తెలంగాణకు వచ్చే అవకాశం ఉందా? గతంలో కూడా తెలంగాణకు వచ్చి కొన్ని సంచలనాలను అక్కడ రేకెత్తించే విధంగా సిద్దిపేటలో కానివ్వండి, ముత్యాలమ్మ ఆలయంలో కానివ్వండి కొంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ఒక హై డ్రామా, హై టెన్షన్ చోటు చేసుకుంది. తిరిగి ఆవిడ ఇక్కడ నుంచి బార్డర్ దాటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పలు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించుకొని ఇటీవల 2 రోజుల క్రితమే తెలంగాణకు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు కాబట్టి తిరిగి తెలంగాణకు వచ్చే అవకాశం ఉందా? తను ఏం చేయబోతున్నారు? దానికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి?
నిన్నటి రోజు చూస్తున్నట్టయితే హైదరాబాద్కి వస్తున్నట్టే మనకు సమాచారం ఉంది. కానీ ఈ యొక్క గురువు గారు వస్తున్న సమాచారము ఒక అఘోరి మాతకు తెలియడంతో అక్కడి నుంచి తణుకు వెళ్ళడం. ఈ రోజు మాత్రం అక్కడనే ఒక దేవాలయంలో బస చేస్తారని చెప్పి సమాచారం ఉంది. అక్కడి నుంచి నేరుగా ఉదయం దైవ దర్శనాలు చేసుకుంటూ రేపు కూడా ఈ యొక్క తణుకు మార్గ మధ్యలో ఉన్నటువంటి హైదరాబాద్ మార్గ మధ్య ఉన్నటువంటి దేవాలయాలకు దర్శనం చేసుకున్న తర్వాతనే హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది. రేపు సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంది. మనోజ్. రైట్ మహేష్. సో మొత్తం మీద లేడీ అఘోరి ప్రస్తుతం